ఈ దినం మనము దేవుని వాక్యంలో కృంగుబాటు నుండి విముక్తిని ఎలా కలిగి ఉండాలి, డిప్రెషన్, కృంగుబాటు. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. జీవితంలో అనేక పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయితే అందుకే మనము అనుదినము దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉన్నప్పుడు లేఖనాలు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్న ఆ ఆందోళనని, డిప్రెషన్ని, కృంగుబాటుని ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న భయాల నుండి మనల్ని కాపాడుతుంది. మనకొచ్చే అనేక రకాలైన భయాల నుండి మనల్ని దేవుని వాక్యం కాపాడుతుంది. అందుకే యేసు ప్రభు ఆయన నేను మీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. నేను మీ హృదయాలకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను. నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి దేవుని సమాధానము, దేవుని శాంతి మన జీవితాల్లో కలిగి మనము భయమును, ఆందోళనని, కృంగుబాటుని, వీటన్నిటిని మనం అధిగమించాలంటే దేవునితో సహవాసము, వాక్యముతో సహవాసము, దేవుని మందిరముతో సహవాసము, దేవుని ఆరాధన మన జీవితాల్లో కలిగి ఉండడం, మన హృదయాల్ని ఆయన వైపు త్రిప్పి ఆయన్ను ఆరాధించడం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే నిరాశలో నుండి, కృంగుబాటులో నుండి, భయములో నుండి, ఆందోళనలో నుండి మనల్ని లేపి నిలబెడతాయి. కాబట్టి దేవుడు మన తండ్రి, ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పినా చెప్పపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఆయన నీకు మేలు చేయాలని, నీ జీవితాన్ని చక్కగా మలచాలని, నిలబెట్టాలని, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన ప్రేమని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఆయనకు దగ్గరగా వెళ్తే, ఆయన కౌగిలిలో కూర్చుంటే, ఆయన హత్తుకుంటే, ఇప్పుడు మనందరం పాడాం, ఆరాధించాం. ఈ పాటలో, ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి హత్తుకుంటున్నాం, దేవుణ్ణి కౌగిలిస్తున్నాం, ఆయన ఒడిలో వెళ్ళి కూర్చుంటున్నాం. అభిషేక్ మనతో చెప్పాడు ఆరాధనలో, తండ్రి ఒడిలో బిడ్డ ఎలాగా కూర్చుంటాడో మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఒడిలో మనం ఉంటాం, ఆయన హత్తుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ మన తండ్రి మనకిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం దగ్గరగా వెళ్ళి చూడాలి. అదే ఆరాధన. దేవుని వాక్యం ఎంత ముఖ్యమో దేవుని ఆరాధన కూడా అంతే ముఖ్యం. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన అభిషేకం మన మీదకి వస్తుంది. ఆయన ప్రేమ మన హృదయాల్లో నుండి పొంగి పొర్లుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని ప్రేమ నిండుకుంటుందో ఇతరుల పట్ల కూడా మనకు ప్రేమ కలుగుతుంది. ఇతరుల పట్ల కూడా మనం మంచి మనసు కలిగి ఉంటాం. ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ చూపించగలుగుతాం.
చిన్నపిల్లలాగా దీన మనసు కలిగి ఉంటాం. అందరూ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దీన మనసు. దీన మనసు మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని, వాగ్దానాల్ని సులభంగా నమ్ముతాం. చాలామంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని నమ్మలేరు, వింటారు కానీ నమ్మరు. ఎందుకంటే వారికి ఆ తగ్గింపు లేదు, ఆ దీనత్వం లేదు. ఎప్పుడైతే మనం దీనత్వము, తగ్గింపు మనం కలిగి ఉంటామో దేవుని వాగ్దానాలని కూడా సులభంగా తీసుకుంటాం, వెంటనే అంగీకరిస్తాం, వెంటనే హృదయంలో చేర్చుకుంటాం, వాక్యము పట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమని దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉందంటే, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. హల్లెలూయా. ఒకని హృదయంలోని విచారము వాణ్ణి కృంగజేస్తూ ఉంది. అందరూ చెప్పండి, విచారము కృంగజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు మనందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలు అందరూ సండే స్కూల్లో వెళ్ళి కూర్చోవాలి. మనందరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి. అయితే వీటిల్లో సహాయం చేసే దేవుడు మనకున్నాడు. అందరు చెప్పండి, నా సమస్యలన్నిట్లో నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తాం మనం? తండ్రి. చెప్పండి, ఏమని పిలుస్తాం ఆయన్ని? గట్టిగా చెప్పండి, గట్టిగా. తండ్రి, ఫాదర్, మన డాడీ, మన తండ్రి. ఆయన మనల్ని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మన చింతలన్నీ, భయాలన్నీ, విచారాలన్నీ, ఆందోళనలన్నీ ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన చేతిలో పెడదాం. మన లోపల ఉన్న ఆందోళనని, భయాల్ని, కృంగుబాటుని, నిరాశని అన్నీ తీసి ఆయన చేతికిద్దాం. ఏం చేస్తుందంటే, కృంగుబాటు ఎవరిలో అయితే, విచారణ ఎవరిలో అయితే, ఆందోళన ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిని అది కిందికి, అంటే అతని జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ఇవి మనలో ఉండకూడదు. ఈ ఆందోళన, భయము, విచారము, కృంగుబాటు, నిరాశ ఇవి మనలో ఉండకూడదు. ఇవి నీలో ఉన్నాయి అంటే దాని అర్థం నువ్వు నీ దేవుణ్ణి హత్తుకోవట్లేదు, నీ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళట్లేదు, నీ దేవుణ్ణి కౌగిలించుకోవట్లేదు, నీ దేవుని మాటలు నీ హృదయంలో తీసుకోవట్లేదు, ఆ మాటలు నువ్వు విశ్వసించట్లేదు. కాబట్టి నీకు ఆ భయము, కృంగుబాటు, ఆందోళన నీకు కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు భయము, ఆందోళన, కృంగుబాటులో ఉంటావో దేవుని దయగల మాటలు నిన్ను ఆదరిస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. దేవుని దయగల మాటలు. దేవుడు ఏం కలిగి ఉన్నాడంట మనందరి పట్ల? దయగల మాటలు. విచారము మనిషిని కృంగజేస్తూ ఉంది, దయగల మాటలు మనిషికి ధైర్యాన్ని ఇస్తున్నాయి, ఆదరణ ఇస్తున్నాయి, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి, విశ్వాసాన్ని ఇస్తున్నాయి. దయగల మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగల మాట
దేవుడు మనందరి కొరకు దయ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు అప్పగించుకుందాం, సరెండర్ అవుదాం, దేవునికి అప్పగించుకుందాం, దేవునిపై ఆనుకుందాం, దేవుణ్ణి పట్టుకుందాం, దేవునికి మనం లోబడదాం, విధేయత చూపుదాం. హల్లెలూయా. ఒత్తిడికి, భయానికి, ఆందోళనకి తల వంచకండి, దేవునికి తల వంచండి. దేవుడు నీ కోసం అనేక వాగ్దానాలు కలిగి ఉన్నాడు. నీకు ఏదైనా భయం వేస్తుంటే, ఆందోళన వేస్తుంటే, కలవరం వేస్తూ ఉంటే, గలిబిలేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళకు, ఏ మనుషుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర నీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకో, దేవా నాతో మాట్లాడమని అడుగు. లేఖనాల్లో నుండి నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే మన దగ్గర ఉన్నాడు. మన దగ్గర ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయనే వాక్యం, మనలో ఉన్నది పరిశుద్ధాత్మ. కాబట్టి బైబిల్ తెరువు, వాక్యాన్ని చదువు. అందుకే ప్రతి వారం మనం కంటిన్యూగా 2-3 పుస్తకాలు చదువుతూ ఉన్నాం. ఈ వారం ఏమేమి పుస్తకాలు చదివాం? 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా పత్రిక. ఎందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నామంటే, మనందరి జీవితాల్లో మనందరికీ ఛాలెంజ్లు ఉన్నాయి, మనందరం ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. వీటన్నిటిలో మనల్ని, మన జీవితాలని, కుటుంబాలను నిలబెట్టేది ఈ వాక్యమే. అందుకే దీన్ని చదవాలి. ఎందుకు ప్రతి వారం మిమ్మల్ని బలవంతం పెడుతున్నాం కదండి? ఏం చేస్తున్నాం? మిమ్మల్ని బలవంతం ఎందుకు అంటే, మీ జీవితాలు బాగుండాలని. దేవుని ప్రేమ మిమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తూ ఉంది అంటే, మీరు కట్టబడాలని, మీరు బలంగా దేవుని కోసం బలమైన కుటుంబాలుగా, బలమైన వ్యక్తులుగా మీరు తయారవ్వాలని. మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఆందోళనలో, కలవరంలో, నిరాశలో, భయములో, నిస్పృహలో, వీటన్నిటిలో మీరు వాటిని అధిగమించి, పరిశుద్ధాత్ముడు వాక్యం ఎప్పుడైతే నీతో ఉంటుందో వాటన్నిటిని నువ్వు అధిగమిస్తావు, అన్నిటినీ అధిగమించగలుగుతావు. లేదా నేను వాక్యం దగ్గరికి రాను, దేవుని దగ్గరికి రాను అని అంటే కనుక, నీ సమస్యలు నీ మీద ఎక్కి నీ హృదయంలో నిండిపోయి నిన్ను కృంగజేస్తాయి. కృంగుబాటులోకి వెళ్ళిపోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, ఆందోళన, కలవరంలోకి వెళ్ళిపోతావు. చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? లోపల కృంగుబాటు, డిప్రెషన్ ఎక్కువై చివరికి ఏం చేస్తారు? ప్రాణం తీసేసుకుంటారు. అది మార్గం కాదు. అది చేయాల్సిన పని కాదు అసలు. దయ్యం ఏం చేస్తున్నాడంటే, దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి? వాడి పని ఏంటంటే చంపడం. మన దేవుడి పని బతికించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిప్రెషన్లోకి అపవాది తీసుకెళ్తాడు, ఆందోళనలోకి తీసుకెళ్తాడు, గలిబిల్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి మన దేవుని పైన, మనం వాక్యం మీద, మనం దేవునితో సహవాసము మనం కలిగి ఉందాం. దయగల మాట, అందరు చెప్పండి, దయగల మాట. ఆయన దయగల మాట. పేతురు ఒకసారి యేసు ప్రభు ముందు చాలా ప్రగల్భాలు పలికాడు. నువ్వు సిలువకి వెళ్తే నేను సిలువకు వస్తాను, నువ్వు చెరసాలకు వెళ్తే నేను చెరసాలకు వస్తాను, నువ్వు చావడానికి వెళ్తే నేను కూడా చావడానికి వస్తాను అన్నాడు. కానీ అంత చేసే మనిషి కాదు ఈయన. ఏదో చెప్తా ఉన్నాడు. యేసయ్యకి తెలుసు ఆయన స్థితి ఏందో. యేసయ్య అన్నాడు, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నువ్వు 3 సార్లు నేను ఎవరో తెలియదని చెప్తావు అని అన్నాడు.
అలాగే చేశాడు ఈ మనిషి. యేసయ్యను వచ్చి సైనికులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే పారిపోయాడు. పారిపోయి ఆయనను శిక్షిస్తూ ఉంటే ఆయనను ఒక స్థలం నుండి ఒక స్థలానికి మార్చి ఆయనకు తీర్పు తీరుస్తూ ఉంటే, ఆయన్ను కొడతా ఉంటే పక్కన మనుషుల్లో గుంపుల్లో ఉండి చూస్తూ ఉన్నాడు. ఆ పక్కనున్న వాళ్ళు అందరూ ఆయన్ను గుర్తించారు. ఇదిగో ఈ వ్యక్తి యేసుప్రభుతో ఉన్నాడే కదా, ఇగో ఇతను అతని శిష్యుడే అని అంటే పక్కన ఉన్న వాళ్ళతో ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అసలు ఆయనకు సంబంధమే లేదు, నేనెవరో ఆయనెవరో అని అలా చెప్పుకుంటూ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు. వాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈయనను చూసి గుర్తుపడుతున్నారు అందరూ, ఈ వ్యక్తి ఆ యేసు ప్రభుతో ఉన్నవాడే అని. 1, 2, 3 సార్లు కోడి కూస్తూ ఉంది, ఈయన అబద్ధాలు బొంగుతూనే ఉన్నాడు. చివరిగా యేసు ఎవరో నాకు తెలియదని చెప్పి నాకు కోడి కూసింది. యేసు ప్రభు దూరం నుండి పేతురు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి చూపు చూసుంటాడు అనుకుంటారు మీరందరూ? దయగల చూపు. ఆమేన్. ఏ చూపు అది? గట్టి చెప్పండి. దయగల చూపు. ఆ దయగల చూపు పేతురుని ఒకసారి చూడగానే పేతురులో నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. పేతురు పక్కకెళ్ళి కన్నీళ్లు పెట్టి ఏడ్చాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నా ప్రభువుని తెలియదని చెప్పి ఇన్నిసార్లు నేను బొంకానే అని కన్నీళ్లు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని దేవుడు వదలలేదు. మనుషులు బలహీనలేనండి, మనందరం బలహీనలమే, కానీ మన దేవుడు బలవంతుడు. ఆయన దయగల చూపు, దయగల మాట మన జీవితాల్ని, మనల్ని కడుతుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ దేవునితో మనం సహవాసం కలిగి ఉందాం, ఆ దేవునికి దగ్గరగా ఉందాం. ఈ లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు, కానీ ఆయన లేకపోతే నీ జీవితము శూన్యమే. కారణం ఏంటంటే ఆయనే మన జీవితాలని, మన హృదయాల్ని కట్టగలడు. సామెతల గ్రంథంలో మనం ఈ మాట చూసాం. యెషయా గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. దేవుని మాటలు అలసిపోయిన మన జీవితాలకు ఆదరణ, ధైర్యాన్ని కలగజేస్తాయి. దేవుడు మనకు తగిన నోరు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. కాబట్టి ఉదయాన్నే మనం దేవునితో సహవాసం, దేవునితో సన్నిధి. అందుకే మనం వేకుజాము ప్రార్థనలు కలిగి ఉంటున్నాం. చాలామంది వేకుజామున దేవునితో సహవాసం చేయడానికి నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు ప్రతి ఉదయాన్నే మనతో మాట్లాడతాడు. ప్రతి ఉదయమున మనతో మాట్లాడతాడు. అందరూ చెప్పండి, ప్రతి ఉదయమున దేవుడు మాట్లాడతాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రతి ఉదయం దేవుడు మాట్లాడతాడు. అందుకే ఫస్ట్ మనం లేవగానే మన దినము ఎవరితో స్టార్ట్ చేయాలి? దేవునితో.
ప్రార్థనతో, దేవుని సన్నిధితో, సహవాసంతో. అందుకే దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చిన టెక్నాలజీని వాడుకుంటూ గూగుల్ మీట్లో అందరం జాయిన్ అవుతున్నాం, అందరము దేవుని స్తుతిస్తున్నాం ప్రతి ఉదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు లేకుండా అభివృద్ధి లేదండి, దేవుడు లేకుండా ఆశీర్వాదం లేదు, దేవుడు లేకుండా దీవెన లేదు. మనం అనుకోవచ్చు, ఈరోజు ఏ అంత స్పెషలా, నేను ఈరోజు దేవునితో గడపకపోతే ఏం పోయింది? ప్రతిరోజు ఒక స్పెషలేనండి. సంవత్సరంలో 365 రోజులు స్పెషలే. ఏ రోజుకు ఆ రోజు స్పెషలే. ఏ రోజుకు ఆ రోజు ఒక దేవుని కృప మన కోసం నూతనంగా వస్తూనే ఉంటుంది. ఈరోజు మనం నిద్రపోయామనుకోండి, ఆ రోజు దేవుని కృప మనం పోగొట్టుకున్నట్టే. అట్లా ప్రతిదినం కృప పోగొట్టుకొని లాస్ట్ మొత్తం పోయి ఏమైపోతాం? కృప లేకపోతే ఏమైంది? మానవుని ప్రయాస ఏం చేస్తుంది? అలసిపోతాడు మనిషి, అంతే. ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నువ్వు ఎంత పని చేసావో, ఎంత సంపాదించావో అనేది కాదు, నీ హృదయంలో ఎంత ఆదరణ, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత విశ్రాంతి, ఎంత కలిగి ఉన్నావనే ఇది ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకే శరీర సంబంధమైన సాధన కంటే ఆత్మ సంబంధమైన సాధన చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది. ఆత్మ విషయమై. అందుకే ప్రతిదినం ప్రార్థన కావాలి, ప్రతిదినం వాక్యం కావాలి, ప్రతి ఆదివారం మందిరం కావాలి, దేవుని సహవాసం కావాలి. ఎందుకంటే మనం దేవుని యొద్దకు రాకముందు మనందరము శరీర సంబంధులుగా ఉన్నాం. అప్పుడు మనకు దేవుడు, దేవుని వాక్యము, దేవుని సహవాసం ఇవేవి మనకు అప్పుడు అవి అవసరపడలేదు. ఎందుకంటే మనం శారీరానుసారంగా బతికాం. ఎప్పుడైతే వాక్యం తెలుసుకుంటామో, దేవుని సత్యాన్ని తెలుసుకుంటామో, మనము కొత్త జన్మలోకి వస్తాం. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఎట్లా జన్మించాలంట? క్రొత్తగా జన్మించాలి. అందరు చెప్పండి గట్టిగా. క్రొత్తగా జన్మించడం అంటే వాక్యము నుండి పుట్టడం. ఇప్పుడు వాక్యం వినే కొద్దీ, వాక్యం చదివే కొద్దీ, వాక్యముతో దేవునితో సహవాసం చేసే కొద్దీ మనము నూతన సృష్టి. ఈ సంవత్సరం మన వాగ్దానం, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పిల్లల్ని మనం చూస్తాం. ఆ రోజు పుట్టిన వాడికి 1 నెల తర్వాత ఏముంటుంది? డిఫరెన్స్, వ్యత్యాసం. పుట్టినవాడు 1 సంవత్సరం తర్వాత ఏం కనబడుద్ది? ఇంకా వ్యత్యాసం. అంటే గ్రోత్ వస్తూ ఉంటుంది. ఈ పుట్టినవాడు 10 సంవత్సరాల తర్వాత ఇంకెలా ఉంటాడు? ఇంకా చాలా గ్రోత్. ఈ పుట్టినవాడు 20 ఏళ్ళు అయితే వాడికి ఇంకా ఎన్ని బాధ్యతలు, ఎంత మెచ్యూరిటీ, ఎంత తెలివి, వాడు ఎంత ఇదికి వెళ్ళిపోతాడు, ఎదుగుదల. అదే ఆత్మీయతలో కూడా, ఆత్మలో కూడా మనం అలా ఎదగాలి. నువ్వు ఆత్మలో కూడా అలాగే ఉండాలి. అందుకే పౌలు కొన్నిసార్లు కొన్ని సంఘాల గురించి ఏమంటాడంటే, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ప్రసవ వేదన అంటే మీరు ఒకసారి పుట్టారు, కానీ మీరు ఏమాత్రం ఎదగట్లేదు, అంటే ఆత్మీయంగా ఎదగట్లేదు, ఆ పరిజ్ఞానంలోకి మీరు రావట్లేదు. కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో వేదన, దుఃఖము, బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు వయసును బట్టి చూస్తే 10 ఏండ్లు 20 ఏండ్లు వయసు మీకుంది,
కానీ మీ ఎదుగుదల చూస్తే ఎట్లున్నారు? పాలు తాగే స్థితిలో ఉన్నారు. పాలు ఎంతవరకు తాగుతారండి? ఓ 1 ఇయర్ తాగుతాడు అనుకుందాం. చిన్న బిడ్డలు పాలు ఎన్ని రోజులు తాగుతారు? ఒక 1 ఇయర్. సరే, మహా అంటే ఒక 2 ఇయర్స్. అయితే వీడికి 20 ఏళ్ళు వచ్చినా ఎట్టున్నాడంట? పాలు తాగే స్థితిలోనే ఉన్నాడు. వీడికి ఏం పెట్టలేం? పాలు తాగేవాడికి బలమైన ఆహారం పెట్టలేం. అట్లా చాలామంది క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అందుకే దేవునితో అనుదినం సహవాసం చేస్తూ ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతూ వస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ ఏమైపోతుందంట? నలిగిపోవును. సంతోషం గల హృదయము ముఖానికి తేటనిస్తుంది, నలిగిపోయినటువంటి ఆ యొక్క మనసు కృంగుబాటును కలగజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో సంతోషం ఎప్పుడు ఉంటుంది? దేవునితో సహవాసం చేసినప్పుడు, నువ్వు సత్యము ఎరిగినప్పుడు, దేవుని వాక్యము నువ్వు ఎరిగినప్పుడు, దయగల మాటలు నువ్వు విన్నప్పుడు నీ హృదయంలో ఆనందము, సంతోషము, సమాధానము ఉంటాయి. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుంటున్నాం. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నేను నీకు చూపించు పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని నువ్వు నాకు బలిగా అర్పించు అన్నాడు. దేవుడు మనుషుల యొక్క రక్తాన్ని బలిగా కోరేవాడు కాదు. దేవుడు గొర్రెల మేకల రక్తాలని కోరేవాడు కాదు. దేవుడు రక్తం కోరేవాడు కాదు. కాకపోతే దేవుడు ఇక్కడ ఒక పరీక్షిద్దామని అబ్రహాము నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష అబ్రహాముకు పెట్టాడు. అయితే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని అక్కడి నుండి కర్రలు, కత్తి, గాడిద, కొంతమంది పని వాళ్ళని అందరినీ తీసుకొని ఆ 3 దినాలంత ప్రయాణము ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని దినాలంట? అబ్రహాం ఇంటి నుంచి అది 3 దినములంత దూరం. ఆ 3 దినములంత దూరంలో ఉన్న మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పని ఏంటంటే, ఆ మాటని తెలుగులో కాకుండా మనము ఇంగ్లీష్లో గనక చదివితే, ఆదికాండంలో 22వ అధ్యాయము 4వ వచనం.
5వ వచనంలో, అండ్ అబ్రహాం సెడ్ unto his young man, abide ye here with us, and I and led will go yonder and worship and come again to you. ఈయన ఏమంటాడంటే, మీరిక్కడ ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి వారితో, పనివారితో, గాడిదను మీరును ఇక్కడ ఉండండి, ఈ చిన్నవాడు నేను పైకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి. అంటే ఆయన మాటల్లో ఇంగ్లీష్లో ఏమంటాడంటే, వి విల్ గో అండ్ వర్షిప్, దేవుణ్ణి ఆరాధించి వస్తాం. చెప్పండి, దేవుణ్ణి ఆరాధించి వస్తాం. అంటే ఇప్పుడు కొడుకును బలి ఇస్తే మళ్ళీ ఎలా వస్తాడండి? ఇద్దరు పోతున్నారు, పోతే కొడుకును బలి ఇచ్చాక ఇప్పుడు ఎవరు రావాలి? ఒకడు వస్తాడా, ఇద్దరు వస్తారా? ఒకడే రావాలి. కానీ ఈయనకు హృదయం లేని నమ్మకం ఉంది. నా దేవుణ్ణి, నా కుమారుణ్ణి నా దేవుడు మళ్ళా నన్ను పరీక్షించడానికి ఇది చేస్తున్నాడు, నాకు తెలుసు. నా దేవుడు గొప్పవాడు, నేను ఆయనకు బలి ఇచ్చినాకైనా నా కొడుకును మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ వాడిని నేను తీసుకొని వస్తాను. అది ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం. రెండవది ఏమని చెప్తున్నాడు? మేము వెళ్ళి అక్కడ దేవుణ్ణి, మేమిద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించి వర్షిప్. చెప్పండి, వర్షిప్ గట్టిగా. దేవుణ్ణి ఆరాధించి ఇక్కడికి వస్తాం. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో చూడండి, ఆరాధన ఎంత అవసరమో చూడండి. ఆరాధనలో దేవునితో మనం హత్తుకుంటాం, దేవునికి మనము కౌగులించుకుంటాం, ఆయన ఒడిలో మనం కూర్చుంటాం, ఆయన పైన మనం ఆనుకుంటాం, మన సమస్యలన్నీ మర్చిపోతాం, మన ఆందోళనలన్నీ, మన కలవరాలన్నీ, మన భయాలన్నీ, మన దిగుళ్ళన్నీ వదిలిపెట్టేస్తాం. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి, నిత్యము మహిమపరచండి, నిత్యము కొనియాడండి, నిత్యము పాడండి, నిత్యము ఆయన నామాన్ని స్తుతించండి, అన్ని భాషల్లో దేవునితో మాట్లాడండి. ఎందుకు అంటే, నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తూ ఉంటావో, దేవుని స్తుతిస్తుంటావో, దేవుణ్ణి మహిమపరుస్తుంటావో, అంతగా నీ దృష్టి దేవుని మీద పెడతావు, అంతగా నీ మనసు దేవుని మీద పెడతావు, అంతగా నీ ఆలోచనలు దేవుని మీద పెడతావు. ఎప్పుడైతే నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన దేవుని మీదకి వెళ్తాయో, దేవుణ్ణి వెతుకుతాయో, దేవుణ్ణి ఆనుకుంటాయో, దేవుణ్ణి పట్టుకుంటాయో, అప్పుడు సమస్యలను నువ్వు ఎంత మాత్రం ఆలోచించవు, వాటి మీదికి నీ మనస్సును వెళ్ళనివ్వవు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. మీ హృదయాలని కలవరపడనీయకుడి. చాలమ్మా 27వ వచనంలో శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అందరు చెప్పండి ఈ మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ మాట ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యము, ఎంత గొప్ప బలము మన హృదయాలకు కలిగిస్తూ ఉంది. యేసు ప్రభు మనందరితో చెప్తున్నాడు ఈ మాట. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. మీ హృదయాల్లో దాన్ని కలిగి ఉండండి. అందరు చెప్పండి, నా హృదయంలో దాన్ని కలిగి ఉండాలి.
ఆయన శాంతిని నేను కలిగి ఉండాలి, ఆయన సమాధానాన్ని నేను కలిగి ఉండాలి, ఆయన విశ్రాంతిని నేను కలిగి ఉండాలి. 2026 గట్టిగా 2026 రెస్ట్ఫుల్ ఇంక్రీజ్ మన వాగ్దానం అండేది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎట్లుండాలంట మనం? శాంతిగా. మీ హృదయాల్లో నా శాంతిని కలిగి ఉండండి, నా సమాధానాన్ని కలిగి ఉండండి. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ హృదయంలో నా శాంతి సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమాధానం, ఆ రెస్ట్ఫుల్, ఆ శాంతి మనం కలిగి ఉంటామో కింద ఉన్న అభివృద్ధి మన వెంట పరిగెత్తుతుంది. ఆమెన్. ఏమొస్తుందంట మన వెంట? ఇంక్రీజ్, అభివృద్ధి. అంత చెప్పండి, అభివృద్ధి గట్టిగా. నీ జీవితంలో అభివృద్ధి రావాలంటే, ఇంక్రీజ్ రావాలంటే, ఎదుగుదల రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఎట్లుండాలంట? శాంతిగా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య మనకేమిచ్చాడు? గట్టి చెప్పండి. యేసయ్య మనకేమిచ్చాడు? యేసయ్య మనకేమిచ్చాడు? ఎందుకు? దాంట్లోనే అభివృద్ధి ఉంది, దాంట్లోనే విజయం ఉంది, దాంట్లోనే ఆరోగ్యం ఉంది, దాంట్లోనే విజయం ఉంది, దాంట్లోనే సమస్త మేలులున్నాయి. హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతిలోనే అన్నీ ఉన్నాయండి, ఆయన సమాధానంలోనే అన్నీ ఉన్నాయి, ఆయనలో రెస్ట్ఫుల్గా ఉండడంలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకే దేవుడు మనకు ఈ సమాధానాన్ని, ఈ శాంతిని, ఈ రెస్ట్ఫుల్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 5వ అధ్యాయం 18వ వచనం. ఐదు 18 చదువు. చాలు. నీ ఊట దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. హల్లెలూయా. కాబట్టి నీ ఊట ఏం పొందుతుందంట? దీవెన పొందును. అందుకే దేవుడు ప్రతి యవనస్తుడికి ఎవరు ఉండాలంట? భార్య ఉండాలి. చెప్పండి అందరికీ, ఏం ఉండాలంట? గట్టిగా చెప్పండి, భార్య. అందుకే దేవుడు వివాహానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. మొట్టమొదట వివాహం చేసింది ఎవరు? దేవుడే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి ఎవరు కావాలి? సాటి అయిన సహాయం. వివాహం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్లో ఏం చెప్పిందంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అందుకే బైబిల్లో ఏం చెప్తుందంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఆమేన్. జీవితంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే వివాహాన్ని ఏం చేయకండి? నిర్లక్ష్యంగా ఉండకండి. చెప్పండి, వివాహం విషయంలో ఏం చేయకూడదు? తల్లిదండ్రులు అయితే మీ పిల్లల కోసం ఏం చేయండి? స్టార్ట్ చేయండి, ప్రేయర్ చేయండి. హల్లెలూయా. వాళ్ళ కోసం ముందు నుంచే మనం ప్రార్థనతో వాళ్ళకి సరి అయిన భాగస్వాములు కావాలని దేవుణ్ణి స్తుతిస్తూ రావాలి. ఎందుకంటే గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన ఆస్తి, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. ఆమేన్. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన ఆస్తి. ఇప్పుడు నేను నా కొడుకులకి ఆస్తిని ఇవ్వగలను, కానీ సుబుద్ధి గల భార్యను నేను ఇవ్వలేను కదా. ఇప్పుడు మనకున్న ఆస్తులు ఏమున్నాయో ఏం చేస్తాం? వాటిని మన పిల్లలకి ఇచ్చేస్తాం. మన ఆస్తులు మన తర్వాత ఎవరికి?
మా నాన్న మా అమ్మ ఆస్తులన్నీ ఇప్పుడు మేము ముగ్గురం కొడుకులం కుమారులం వారికి మా ముగ్గురికి వచ్చేసాయి. అంటే వాళ్ళ ఆస్తులు మాకు వచ్చేసాయి. అలాగే రేపు నా ఆస్తులు ఎవరికి? నా పిల్లలకి వెళ్ళిపోతాయి. నా ఆస్తులు నా పిల్లలకి ఇవ్వగలను, కానీ సుబుద్ధి గల భార్యను మాత్రం ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. అందుకే దేవుని వైపు తిరగాలి మనం అన్ని విషయాల్లో. ప్రతి విషయం అండి, ప్రతి విషయం. దేని కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే వివాహం కోసం తిరుగుతూ ఉంటాం. తిరిగి 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 పూర్వకాలం ఏదో సామెత అంటారు, ఒక పెళ్లి చేయడానికి ఏమైపోయేవంట చెప్పులు. ఎన్ని చెప్పులు? 7 జతలా? ఓకే, పెద్దోళ్ళ కరెక్ట్ తెలుసు. 7 జతలు. 7 జతలు ఎరగడం అంటే మామూలు అండి? మామూలుగా అయితే మనం ఒక జత ఎన్ని రోజులు వాడతాం? ఒక 1 ఇయర్ వాడతామా? పోనీ 6 months అనుకుందాంలే, 1 year వద్దు. 7 జతలు అంటే అప్పుడు ఎన్ని రోజులు? 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం పట్టేది ఒక వివాహం కనుగొనడానికి. ఏమండి, మనం 3.5 సంవత్సరం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అంటే దేవుని స్తుతించి. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదండి. ప్రార్థన అంటే అందరికీ ఎలా అయిపోయిందంటే దేవా నాకి, దేవా నాకి, దేవా నాకి అని అట్లా అడగడం కాదు. దేవుడు ఎలా చేశాడు అంటే మనకన్నీ ఆల్రెడీ ఇచ్చేశాడు. అందరూ చెప్పండి, ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు. గట్టిగా చెప్పండి, ఆల్రెడీ దేవుడు అన్నీ నాకు ఇచ్చేశాడు. గట్టిగా చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు సిలువలో సమాప్తమాయను అన్నాడు. సమాప్తమాయను అంటే ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఏం కంప్లీట్ చేశాడు ఆయన? మన పాపం తీసేశాడు, మన రోగం తీసేశాడు, మన శాపము తీసేశాడు. అంటే మన సమస్యలన్నీ ఏం చేశాడు? క్లియర్. అందరు చెప్పండి, క్లియర్. పూర్తి చేశాడు. సమాప్తమాయన. గట్టి చెప్పండి. అంటే ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మాకింట్లో పాస్టర్ గారు అన్నీ రెడీ చేసి పిలుస్తూ ఉంటుంది. అన్నీ రెడీ చేసేసి టేబుల్ దగ్గరికి ఏం చేస్తూ ఉంటుంది? పిలుస్తూ ఉంటుంది. ఆమె కుమారులని నన్ను పిలుస్తూ ఉంటుంది. అంటే ఆమె అంతా సిద్ధపరిచినాక మా పని ఏంటి? అన్నీ సిద్ధపరిచింది, మొత్తం అంతా రెడీ చేసింది. మేము వెళ్ళి వాటిని తింటూ ఆస్వాదించడం కదా. మా అబ్బాయి అంటాడు, మమ్మీ అసలు బయట బిర్యానీ కంటే నువ్వు చేసే బిర్యానీ బాగుంటుంది మమ్మీ, చాలా టేస్ట్ ఉంటుంది అంటాడు మా పెద్ద బాబు. అంటే ఆయన తింటూ ఆస్వాదిస్తూ, ఇంకా మన మమ్మీనే ఇలా చేస్తే, మన డాడీనే ఇలా చేస్తే, ఇంకా మన పరలోకపు డాడీ ఎంత సిద్ధపరిచి ఉంటాడు మన కోసం. ఆమెను చెప్తారా? చెప్పండి. ముఖ్యంగా ఇక్కడున్న డాడీలందరూ చెప్పండి ఆమెనని. ఇక్కడున్న తండ్రులందరూ చెప్పండి. దిగులు పడతా ఉంటారు, నా కొడుకు ఏం చేయాలో, నా కూతురిది ఏం చేయాలో, నా పిల్లలు ఏం చేయాలో, దాని విషయం ఏం చేయాలో. ముఖ్యంగా డాడీలు ఏం చేయకండి, దిగులు పడకండి. ప్రసాద్, ఏం చేయకండి డాడీలు, దిగులు పడకండి. ఎందుకంటే మన పిల్లలకి అంతకంటే గొప్ప తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి, అంతకంటే గొప్ప. అందుకే ఆయన అన్నాడు, మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తారు, మీరు చెడ్డవారైనా ఇంత బాగా ప్రేమిస్తారు కదా, అయితే పరలోకపు తండ్రినైనా నేను మంచివాణ్ణి ఇంకా ఎంత ప్రేమిస్తాను, చాలా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, కొలతలు లేవు. అలాంటి ప్రేమ గలవాడు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అడిగేవన్నీ ఎలా అడగాలి? మనం ఇవ్వు అని అడగాల, ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పాలా, ఆరాధించాలా, అడుక్కోవాలా? మన ప్రార్థన ఎలా ఉండాలి? ఆరాధించే ఇప్పుడంతా అడుక్కునేది లేదండి. ఇంకా చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే అడుక్కుంటున్నాయి. అయ్యా నన్ను స్వస్థపరచు.
స్వస్థపరచు స్వస్థపరచు అని అడుక్కోవడం కాదు. దేవుడు ఆల్రెడీ మనల్ని ఏం చేశాడు చెప్పండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే మన పాపములు తన శరీరం మాను మీద ఆయనే చదువు మళ్ళా ఆయనే మన పాపములు మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అందరు చెప్పండి, పొందితిరా పొందుతారా? ఏమని వాక్యం చెప్పింది? పొందుతారా పొందితిరా అంటే ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చేశాడు. అంటే ఆల్రెడీ ఇచ్చేసిన దాన్ని ఎట్లా అడగాలి? ఆల్రెడీ ఇచ్చేసిన దానికోసం ఏం చేయాలి? వర్షిప్, కృతజ్ఞత. ఏమని కృతజ్ఞత? దేవా నీవు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. దేవా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. దేవా నువ్వు నన్ను బలపరిచినందుకు వందనాలు. దేవా నువ్వు నన్ను బాగు చేసినందుకు వందనాలు. స్వస్థపరిచినందుకు వందనాలు. అట్లా మన ప్రార్థన అలా ఉండాలండి. అన్నీ కూడా దేవుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు. ఇక మన పని ఏంటంటే అబ్రహాం లాగా మేము వెళ్ళి నా కుమారునితో కలిసి దేవుణ్ణి వర్షిప్ ఆరాధించి వస్తాం. ఇప్పుడు మన పని కూడా ఏంటి? ప్రతిరోజు వర్షిప్, ఆరాధించడమే, స్తుతించడమే. ఏమని? దేవా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. దేవా నువ్వు మా అమ్మాయికి ఇచ్చిన మంచి భర్తను బట్టి నీకు వందనాలు. నువ్వు మా అబ్బాయికి ఇచ్చిన మంచి భార్యను బట్టి ప్రభా మా అబ్బాయికి మంచి భార్యని అంటుంటే దాని అర్థం ఏంది? ఇంకా ఇవ్వలేదని అర్థం కాదండి. ఆల్రెడీ ఏం చేశాడు? ఇచ్చేశాడు. మనకు ఆరోగ్యం ఆల్రెడీ, మనకు డబ్బు ఆల్రెడీ. చెప్పండి, డబ్బు ఆల్రెడీ ఇచ్చాడా ఇలేదా? మీరందరూ పేదలా ధనవంతులా? గట్టిగా. మీరు చిన్నగా చెప్తుంటే అపవాదం అనుకుంటుంటాడు వీడికి లోపల ఏం లేదు, వీడికి విశ్వాసం లేదు. నువ్వు చెప్పే మాటను బట్టే నీ లోపల విశ్వాసం తెలుస్తుంది. నువ్వు గట్టిగా చెప్పావు అనుకోండి, లోపల ఎట్లున్నాడు? ఓ స్ట్రాంగ్గా ధైర్యంగా ఉన్నాడు. చెప్పండి, మనం పేదలమా ధనవంతులమా? గట్టిగా చెప్పండి. కాబట్టి దేవా నాకు కొరతలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి. ప్రభా నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు? అయ్యా నువ్వు ఎప్పుడు ఇస్తావు? ప్రభా నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నా. ప్రభా ఎప్పుడు ఇస్తావు? ఇట్లాంటి ప్రార్థన చేయకూడదండి. దేవా స్వస్థపరచు, దేవా ఇవ్వు కాదు. దేవా నీవు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. దేవా నీవు నన్ను ఆశీర్వదించావు, నీవు నన్ను ధనవంతునిగా మార్చావు. ఆల్రెడీ దేవుడు చేశాడండి, ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. అలా ఉండాలి మన ప్రార్థన. ఇంకా చాలా సంఘాలు, చాలామంది క్రైస్తవులు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. ఇంకోసారి చూద్దాం, ధనాన్ని గూర్చి కూడా చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అర్థమైందండి మీకు? ఆయన ఐశ్వర్యవంతుడండి. యేసు ప్రభు ఎవరు? మనమెవరు? దరిద్రులం. మనం దరిద్రులము, ఆయన ధనవంతుడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు, మనల్ని ఏం చేశాడు? ధనవంతులుగా చేశాడు. అందరు చెప్పండి, ధనవంతులుగా చేశాడు. గట్టిగా చెప్పండి. ముఖ్యంగా ఫాదర్స్ చెప్పండి, తండ్రులు చెప్పండి, గట్టి చెప్పండి. మీరు చెప్తుంటే సైతానికి బాగా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వీడికి లోపల నుంచి మాటే రావట్లేదు, ఇంకా పేదరికంలోనే ఉండాలనుకుంటున్నాడని.
దేవుణ్ణి గురించి ధైర్యంగా మాట్లాడాలి. ప్రభు నా సహాయుడు, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీ పత్రిక 13:5. దేవుని గూర్చిన వాగ్దానాలు ఒప్పుకునేప్పుడు ధైర్యంగా గట్టిగా ఒప్పుకోవాలి. నువ్వు ధనవంతుడివి, ఎందుకంటే ఆయన దరిద్రుడయ్యాడు. దేవా నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, నా పేదరికాన్ని ఎప్పుడు తీసేస్తావు, ఎప్పుడు తీసేస్తావు, ఇట్లాంటి ప్రార్థన కాదండి. ఆల్రెడీ ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చాడు. మన పని ఏంటంటే వాటన్నిటినీ తీసుకోవడమే. కాబట్టి ప్రతిదినం మనం వాటిని కలిగి ఉన్నామని నమ్ముతూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆమెన్. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యవ్వన కాలంలో మన పిల్లలకి వివాహాలు చాలా అవసరము. ఏం చేయాలి? మన పిల్లలకి యవ్వన కాలంలో వివాహము అవసరము. కాబట్టి దానికోసం మనం దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం చూద్దాం. క్షమించండి, కీర్తన 104 15వ వచనం చూద్దాం. మళ్ళొకసారి 104వ కీర్తన 15వ వచనం చదువు బ్రదర్. భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 104వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తున్నాము, భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసం. ఈ రెండు మనకేం చూపిస్తున్నాయంటే ప్రభు యొక్క బల్లాన్ని చూపిస్తున్నాయి. ప్రభు శరీరము, ఆయన రక్తాన్ని గూర్చి చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం అయిపోగానే వెంటనే ఎక్కడికి వెళ్తాం? మనం ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటాం. చాలామంది ప్రభు శరీరం, రక్తం తీసుకోవడానికి భయపడతా ఉంటారు. ఏంది అంటే, నేను కరెక్ట్గా లేను, అందుకే ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకోవట్లేదు. నువ్వు కరెక్ట్గా నీ జీవితంలో చచ్చే వరకు కూడా నువ్వు ఉండవు. ఎందుకంటే నీకు నువ్వు కరెక్ట్గా ఉండడం నీ వల్ల కాదు. నిన్ను కరెక్ట్ చేయగలిగిన వాడు దేవుడు. ఆమెన్. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు బ్రతికితే ఏమైపోతావు? కరెక్ట్ అవుతావు. నీ జీవితం చక్కబడుతుంది. కాబట్టి ప్రభు శరీరం, ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంది. చాలామంది బల్లారాధన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకు అనేకులు బలహీనులు, రోగులు అవుతున్నారు? ఎందుకు అనేకులు నిద్రిస్తున్నారు అంటే దేవుని యొక్క సహవాసం లేదు వాళ్ళకి. ప్రభు శరీరం, ప్రభు రక్తం క్రమంగా తీసుకునే ఇది లేదు. మళ్ళీ ఏమంటారంటే, పాస్ గారు నాకు ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది, ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. కానీ ప్రభుతో సహవాసం చెయ్యరు. ఎందుకు వీళ్ళ జీవితాల్లో నుండి సమస్యలు పోవట్లేదంటే వీళ్లకు ప్రభుతో సహవాసము లేదు. అందుకే పేతురు అన్నాడు, మీరు అపోస్తుల బోధలోను, సహవాసములోను, ప్రార్థన చేయుటలోను, రొట్టె విరుచుటలోను ఎడతెగక ఉండండి. ఎట్లా ఉండాలంట? ఎడతెగకూడదు. 2026లో ఒక్క సండే కూడా నేను దేవుని మందిరానికి దూరం కాలేదు. ఎందుకంటే నీ జీవితంలో అభివృద్ధి నీకు కావాలంటే దేవునితో సహవాసం కావాలి. అందుకే ఇక్కడ ఈ లేఖనం ఏమని చెప్తుందంటే, ఆయన యొక్క ఆహారము, ద్రాక్షారసము మనిషిని సంతోషపెడుతున్నాయి. ఏం చేస్తున్నాయంట? సంతోషపెడుతున్నాయి, మనిషికి ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నూనెతో మన తలను అభిషేకిస్తున్నాడు.
అందుకే దావీదు అంటున్నాడు, ఆయన నూనెతో నా తలను అభిషేకించెను, నా గిన్నె నిండి పొర్లుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకెంతో సమృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో మనకు కావలసిన సమస్తము ఉన్నాయి. అందుకే మనం ప్రథమంగా దేవునికి ఇవ్వాలి. ప్రథమంగా ప్రతి దాంట్లో మొదటిది ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి. ఫస్ట్ మనం ఉదయాన్నే లేవగానే ఆ టైం ఎవరిది? దేవుంది. ఈ వారము ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? సండే, మండే, సాటర్డే, తర్వాత 7 రోజులు అయిపోయినాక మళ్ళీ దేంతో స్టార్ట్ అవుద్ది? మళ్ళీ సండే. కాబట్టి ఈ వారానికి ఇది మొదటి రోజు. ఈ వారానికి ఇదే రోజు మొదటి రోజు. ఈ వారం మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ మొదటి రోజు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రేపటి దినం మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే రేపటి దినం మొదటి గంట ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా చెప్దామా? గట్టిగా దేవుని స్తుతించుదామా? మనం దేవునికి ఇచ్చేది ఏది అయినా సరే అది మొదటిదై ఉండాలి. అంతా చెప్పండి, మనం దేవునికి ఇచ్చేది ఏదైనా సరే, గట్టిగా చెప్పండి, మనం దేవునికి ఇచ్చేది ఏదైనా సరే అది మొదటిదై ఉండాలి. అది వారములో ఆదివారమైనా, దినములో మొదటి గంట అయినా, అలాగే మన రాబడిలో వచ్చే మొదటి ఫలమైన అవన్నీ దేవునికి మనము అర్పించేవారుగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే ఆరాధన. దీన్నే వర్షిప్. చెప్పండి, దీన్ని ఏమంటారు? వర్షిప్, ఆరాధన. ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తే, ఆరాధన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దేవుడు మనల్ని, అయ్యా నువ్వు తెల్లవారుజాము లేకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే నాకెవరు ప్రార్థన చేయరు, నాకెవరు పాటలు పాడరు, నన్ను ఎవరు స్తుతించరు, కాబట్టి ఖచ్చితంగా నువ్వే లేచి నాకేం చేయాలి? పూజ చేయాలి, ఆరాధన చేయాలి, నువ్వు కష్టంగా లేవాలి. ఏమండి, ఆయనకెవరు చెయ్యరు అని కాదు. లేకుంటే నువ్వు చేయకపోతే ఆయనకు ఆరాధన, పూజ, స్తుతి జరగదని కాదు. ఇవన్నీ ఎందుకు అంటే అది ఆయన కోసం కాదు. ఎవరి కోసం అంట? చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఎందుకు నువ్వు ఉదయాన్నే లేవాలి? ఆయన కోసం కాదు. ఆయన సంపూర్ణుడు. ఆయనను సృష్టి అంతా ఆరాధిస్తూ ఉంది. ఆరాధించింది ఒకే ఒకడు, మనిషి మాత్రమే. మిగతా అన్నీ ఆయన ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. పరలోకంలో ఉన్న దేవదూతలు దివారాత్రాలు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు ఈ మనుషుడు, వీడి జీవితం ఇంత దరిద్రం, ఇంత దౌర్భాగ్యం, ఇంత దిక్కుమాలిన పరిస్థితి వీడికి ఎందుకు సంభవించింది? ఎందుకు వీడు ఇలా ఉన్నాడు అంటే వీడికి దేవుణ్ణి ఆరాధించి తన జీవితాన్ని బాగు చేసుకుందామన్న ఆలోచన వీడికి లేదు. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు మన జీవితంలో మొదటి దాన్ని, ప్రథమమైన దాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి వెదకాలి, దేవునితో ఉండాలి, దేవుని కనపరచాలి అంటే అది దేవునికి ఏదో మనం ఇవ్వడం కాదండి, మనల్ని బాగు చేసుకోవడము. అందరూ చెప్పండి, ఎవరిని బాగు చేసుకోవడం? నిన్ను నువ్వు బాగు చేసుకోవడమే. నీ కోసమే, నీ క్షేమం కోసం, నీ మేలు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ ఎదుగుదల కోసం, నీ అభివృద్ధి కోసం, నీ కోసమే నువ్వు చేసుకుంటున్నావు. అదేదో దేవునికి ఏదో తక్కువై నువ్వు చేయట్లేదు. 10వ భాగం ఇస్తున్నావంటే దేవునికి ఏదో తక్కువై మనం ఇస్తున్నట్టు కాదు. దేవుడు ఐశ్వర్యవంతుడు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆమెన్.
ఎందుకు 10వ వంతు నువ్వు దేవునికి ఇవ్వాలంటే, నీ 90వ వంతును ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకోవాలంటే నీకున్న మార్గం ఏంది? 10వ భాగాన్ని తీసి దేవుడికి ఇవ్వడం. నువ్వు ఈ దినము, ఈ వారము నీకు సక్సెస్ఫుల్గా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే ఆదివారము ఏ పరిస్థితిలో కూడా మందిరాన్ని మిస్ అయ్యకూడదు, ఆరాధన మిస్ అయ్యకూడదు. వారములో మొదటి దినాన్ని దేవునితో గడపాలి. ఆమెన్. అది మన కమిట్మెంట్, మన నిబంధన. మనము లేచిన ప్రతి దినం మొదటి గంట ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. అది కమిట్మెంట్. ఎందుకు ఇదంతా చెయ్యాలి అంటే, ఆయనకి ఎవరు చేసేవాళ్ళు లేక నువ్వు చెయ్యాలన్నది కాదు. నీ మేలు, నీ బాగు కోసం నువ్వు చేయాలి. నీ కోసము నువ్వు. అందరూ చెప్పండి, నా కోసం నేను. చెప్పండి గట్టిగా, నా కోసం నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసమే మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. చివరిగా కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయకు, అతన్ని ఏమీ చేయకు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలంగా నాకు తెలియబడుతుంది. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. హల్లెలూయా. అర్థమైందండి? ఏం పేరంట ఆ పర్వతం పేరు? యెహోవా ఈరే. అంటే దాని అర్థమైంది, దేవుడే చూసుకుంటాడు. అందరు చెప్పండి, దేవుడే చూసుకుంటాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కావలసిన ప్రతి దాన్ని చూసుకుంటాడు. మన ప్రతి సమస్యను ఆయన చూసుకుంటాడు. మన ప్రతి చిక్కుని, మన ప్రతి ఆందోళన, మన ప్రతి కలవరం, మన ప్రతి భయం, మన ప్రతి విచారం, మన ప్రతి సమస్య, మన ప్రతి అవసరత అన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ మనం చేయాల్సింది మన ఫస్ట్ అన్నీ ఆయనకి ఇవ్వాలి. ఆమేన్. మన పని ఏంది? మన ఫస్ట్ అంటే ఫస్ట్ వర్షిప్ అండి. ఫస్ట్ ఏంటి? వర్షిప్, ఆరాధన. వారంలో మొదటి రోజు ఆదివారం ఆయన ఆరాధించుదాం. ఈ వీక్ ఆయనే చూసుకుంటాడు. నీకున్న ఛాలెంజెస్ అన్నిట్లో నీకు విజయం ఇస్తాడు. సరే, మండే ఫస్ట్ లేవగానే వేకుని ఎవరిని? దేవుణ్ణి ఆరాధించుదాం. ఆ రోజు నీకున్న ఛాలెంజెస్ అన్నిట్లో దేవుడు విజయం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది. అలాగే మన దశంభాగం దేవునికి అప్పగించేద్దాం. మన దగ్గర ఉన్న 90 నీకు సమృద్ధి అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మిగిలిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. ఆమెన్. మన దగ్గర మిగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? మన దగ్గర మిగిలిపోతే ఏం చేస్తాం? ఎవరన్నా వచ్చి, ఇదిగో నాకు కొంచెం తక్కువైంది, కొద్దిగా ఇస్తావా, నాకు కొంచెం తక్కువైంది ఇస్తావా, నేను మళ్ళీ ఇస్తాను అని అంటే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? సరే ఉంది నా దగ్గర, తీసుకో అని ఇస్తాం.
అందుకే దేవుడు తన ప్రజలు ఎట్లుంటారంట, ఏమిచ్చేవాళ్ళు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. మీరు అప్పు ఇచ్చే వాళ్ళుగా ఉందాం అనుకుంటున్నారా, అప్పు చేద్దాం అనుకుంటున్నారా? అప్పు చేద్దామన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అప్పు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమి బాధ్యత అవసరం లేదు. నువ్వు ఎట్లయినా ఉండొచ్చు. ఆదివారం వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. నువ్వు తెల్లవారుజామున ప్రార్థనకు లేచినా ఒకటే, లేకున్నా ఒకటే, ఏం పర్లేదు. నువ్వు అప్పుల్లో ఉందాం అనుకుంటున్నావు కాబట్టి, రోగంలో ఉందాం అనుకుంటున్నావు కాబట్టి, సమస్యల్లో ఉందాం అనుకుంటున్నావు కాబట్టి, నీ ప్రథమమైన దాన్ని దేవునికి ఇచ్చి ఆరాధించాలనే ఆలోచన నీకు, బాగుపడదామని నీకు లేదు కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా ఉండొచ్చు. ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. నీది ఏ మార్గం? యేసయ్య అన్నాడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏ మార్గం, ఇంకోటి ఒకటి ఇరుకు, ఒకటి విశాలం. నీ మార్గం ఏంది? ఫ్రీ. నువ్వు ఫ్రీ బోర్డ్. కానీ నీ జీవితం బాగుపడాలంటే ఎక్కడికి రావాలంట? ఇరుకులోకి. అందరు చెప్పండి, ఇరుకులోకి. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇరుకంటే ఉదయాన్నే లేవాలంటే ఎట్లుంటుంది? ఉదయాన్నే లేవాలంటే ఎట్లుంటుంది? ఏం రావట్లేదు, మెలకువ రావట్లేదు. ఆదివారము 10:30కే రావాలంటే ఎంత పరిగెత్తినా వీడికోసరికి ఏమైపోతున్నాయి? పాటలు అయిపోతున్నాయి. కాబట్టి నీకు ఏం లేదు, శ్రద్ధ, ఆసక్తి, ఇరుకు. నువ్వు ఆదివారం 10:30కే వచ్చి ఆరాధనలో పాటలు అన్నిట్లో పాల్గొనాలంటే, నువ్వు ఆదివారము మిగతా సోమవారం నుండి శనివారం వరకు చేసుకున్న పనుల కంటే ఇంకా శ్రద్ధగా నువ్వు ఆదివారము సిద్ధపడాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుని సంధికి రాగలుగుతావు. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు చేసింది ఒక ఎత్తు, ఆదివారంది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చేసిన పని దీవించబడాలంటే ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. నువ్వు అది చేయలేకపోతే నీ 6 రోజుల పని ఫెయిల్. అంతా చెప్పండి, 6 రోజుల పని ఫెయిల్. గట్టి చెప్పండి, 6 రోజుల పని ఫెయిల్. ఎందుకు? నువ్వు పరిగెత్తలేవు, నువ్వు లేచి శ్రద్ధగా ఆసక్తిగా వెతకలేవు. ఎవరి కోసం? ఆయన కోసమా, నీ కోసమా? ఆయన కోసమా, నీ కోసమా? నీ కోసమే. ఆరాధన నీ కోసమే, అర్పణ నీ కోసమే, మొదట వెతకాల్సింది నీ కోసమే, 10వ వంతు ఆయనకి ఇవ్వాల్సింది నీ కోసమే, దేవుణ్ణి మొదట పెట్టుకోవాల్సింది నీ కోసమే. అందరు లేచి నిలబడదాం.